తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలిసి ఉన్నారో, ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తాయి ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావమో ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు పడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, మకర రాశి వాళ్ళకి ఈ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా నాన్న. మకర రాశి వాళ్ళకి ఏళ్ళు నడిచిన ప్రభావం నుంచి బయటపడిపోయారు పూర్తిగా కనుక వీళ్ళు కొంచెం బ్రహ్మాండంగా ఆనందంగానే ఉంటారు అనుకుంటాం మనం. కానీ వీళ్ళకి కాస్త అంత ఏంటంటే కుజుడు కర్కట రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి ఈ మాసంలో కాస్త భార్యాభర్తల మధ్యన కాస్త వాదోపవాదాలు, కాస్త పెంచడాలు, ఇంకొంచెం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వస్తుంది ఇంకొంచెం మనస్పర్ధలు ఎక్కువగా రావడం, ఇవి కొంచెం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ భార్యాభర్తల మధ్య సమస్య ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు కామ్ డౌన్ అయిపోతే ఈ మాసం కుజుడు మారగానే వీళ్ళకి మళ్ళీ సెట్ అయిపోతుంది. కాస్త జాగ్రత్త పడవలసింది ఏంటంటే భార్యాభర్తలు, ముఖ్యంగా వ్యాపారస్తులు, జీవిత భాగస్వామితో ఉండే ఇబ్బందులు, తర్వాత భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బందులు, మాట పెరగడము, కొంచెం గట్టిగా మాట్లాడుకోవడం, వాదించుకోవడము, వాదనలో దిగడము, అది ఎక్కువ అయిపోవడము జరిగే అవకాశం ఉంది కనుక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం వ్యాపారస్తులకి. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చినా ఇబ్బంది ఇంట్లో, వ్యాపారంలో ఇద్దరు పార్ట్నర్స్ కొట్టుకున్నారంటే ఇంకా అది అందరికీ లోకు అయిపోతుంది. ఆ వ్యాపారం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే తెలియకుండానే నోట్లోంచి కోపం అనేది ఎలా వస్తుందంటే మాట చాలా పరుషంగా మాట్లాడే అవకాశాలు వచ్చేస్తాయి. మకర రాశి వాళ్ళు జనరల్గా అంత పరుషంగా మాట్లాడరు, ఏదో ఎప్పుడో మాట్లాడతారు. అలాంటిది ఈ మాసం అంతా వీళ్ళకి ఏంటంటే పరుషంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముక్కు మీద కోపం ఉన్నట్టు ఉంటుంది. ఆ ముక్కు మీద కోపాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే ఎవరికైనా సరే, మకర రాశులు అంటే విద్యార్థులకైనా ఇది కష్టమే, తర్వాత ఆడవాళ్ళకైనా కష్టమే, మగవాళ్ళకైనా కష్టమే, ఉద్యోగస్తులకైనా కష్టమే. ఎందుకంటే ఆ మాట వస్తే ఆ ఉద్యోగం వదిలేసి రావడం కానీ, ఆ ఉద్యోగాన్ని నాకు వద్దనుకోని బాస్తో గట్టిగా మాట్లాడడం కానీ జరిగితే కాస్తంత ఎక్కడ గౌరవంగా ఉంటామో అక్కడే సారీ చెప్పే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఆ గౌరవం కాపాడుకోవాలంటే సమయపాలన అంటే కాస్త సైలెంట్గా ఉండడము, కోపం వచ్చినా ఎదుటి వాళ్ళకి చూపించకుండా ఆగడము, కాస్త చేయగలిగితే వీళ్ళు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అన్నిటికంటే కూడా వీళ్ళకి మకర రాశి వాళ్ళకి రాశి అన్నిటికంటే కూడా కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది ఎక్కువగా. ఈ కుజ ప్రభావం ఎక్కువ కనిపించడం వల్ల ఫాస్ట్ డెసిషన్స్, ఫాస్ట్గా మాట్లాడడము, ప్రతిదీ నాకు అక్కర్లేదని చెప్పి అనడము. ఇంతకుముందు శనేశ్వరుడు శని భగవానుడు ఏళ్ళ ప్రభావం ఉన్నప్పటికీ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా స్లోగా అది ఎంత కోపం వచ్చినా ఆ టైంకి మాట్లాడకుండా ఆగేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్రభావం నుంచి బయటపడిపోయారు వీళ్ళు ఇక ఆగరు, మాట్లాడేస్తారు టక్కని. దీనివల్ల బంధుత్వం అనే దగ్గర విరోధం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో కుటుంబంలో కాస్త విరోధం అనేది ఏర్పడుతుంది. కొంచెం వాతావరణం కాస్తంత అనుకూలంగా లేకుండా కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది. ఈ ప్రతికూలంగా చేసుకునే కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం వీళ్ళదే అది. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసం బ్రహ్మాండంగా మంచి ఫలితాలే అందుకుంటారు. మరి మకర రాశి వాళ్ళు ఇంకా ఏ విధమైన పరిహారాలు పాటిస్తే పరిస్థితి అనుకూలిస్తుందంటారు? వీళ్ళు ఎక్కువ ఈ మాసం అంతా ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం.
గం గణపతే నమః అనే మంత్రాన్ని చదువుకోవడం. గం గణపతే నమః, గం గణపతే నమః అని చేయడం. ఎర్లీ మార్నింగ్ లేవడం, కాస్త కళ్ళు మూసుకొని నిన్న జరిగిన విషయాలన్నింటిలోని ఏమేమి చేసాం తప్పులు అని వీళ్ళు ఒకసారి వాళ్ళకి వాళ్ళే క్రమశిక్షణగా చూసుకోగలిగితే, సో దాన్ని వాళ్ళే కరెక్ట్, ఇది ఇక తప్పు మాట్లాడి ఇక ఎక్కువ మాట్లాడాలని అనుకుంటే ఆ రోజు వీళ్ళకి కాస్తంత నెమ్మదిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థులు వాదిస్తూ ఉంటారు, మేము చదివింది కరెక్టే వాళ్ళు రాంగే రాస్తారని చెప్పేసి. సో విద్యార్థులు కానీ వాదన తెక్కకుండా తల్లిదండ్రులతో అసలు వాదించకూడదు, భార్యాభర్తల మధ్యలో ఇద్దరు వాదన ఆడుకోకూడదు. సో ఎప్పుడైతే వాదన పెరుగుతుందో అక్కడ లక్ష్మి హరిస్తూ ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. వీళ్ళకి మంచి అవకాశాలు అంటే గవర్నమెంట్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళకి రావాల్సిన పనులు, వీళ్ళకి రావాల్సిన గుర్తింపు వచ్చే అవకాశం ఈ మాసంలో ఉంది వీళ్ళకి. కానీ వీళ్ళ కోపంతో అవన్నీ పోగొట్టుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం వీళ్ళకి. సో వీళ్ళందుకే గం గణపతే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేయడం, ఎర్లీ మార్నింగ్ లేవడం, ఎర్లీ మార్నింగ్ 1 గంట సేపు వాళ్ళు ఏం చేస్తారు నిన్నంతా అనేది వాళ్ళు ఒకసారి వాళ్ళు పరిశీలించుకోవడం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మంచి ఫలితాలు. ఇంకా వీళ్ళు ఏంటంటే చెప్పుల్ని దానంగా చేస్తే కూడా చాలా మంచిది. వైశాఖ మాసంలో చెప్పులు రోడ్డు మీద బాగా ఎండలు బాగా మండుతున్నాయి కనుక చాలామంది లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, వాళ్ళకి వస్తా ఆచకులకి మొత్తం కొంచెం చెప్పులు కొనివ్వడం, ఆ చెప్పులు దానం చేయడం. అది వీళ్ళు మంగళవారం కాకుండా శనివారాలు దానం చేస్తే మంచిది, శని దోషం కాస్త తొలగిపోతుంది. మంగళవారం పూట ఏంటంటే బెల్లం పానకాన్ని నైవేద్యంగా పడ్డాం గణపతికి. ప్రతి మంగళవారం గణపతికి బెల్లం పానకం ఇంత గిన్నె నిండా పెట్టి నైవేద్యం పడ్డాం. ఆ పానకం వాళ్ళు తీసుకొచ్చి ఇంకెవరికైనా పంచవచ్చు. అలా ఒక గిన్నె పానకాన్ని గణపతి నైవేద్యం పెడుతూ ప్రతి మంగళవారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అన్న. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, మకర రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా పరిస్థితులు అనుకూలించడం కోసం చెప్పులని దానం చేయటం, అలాగే పానకాన్ని దానం చేయటం కూడా మంచిదని అమ్మ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా పాటించండి. ఇంకేమైనా సమస్యలు, సందేహాలు ఉండి మీరు పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.